ట్రాన్స్పరెంట్ గా మరి పోలీసులు పనిచేయలేరు. ఎందుకంటే హోంమంత్రి ఉన్న దగ్గర లేకుంటే ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఆయన మీద వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయరు. కాబట్టి ఈ కేసుల దర్యాప్తు కోసము వేరే రాష్ట్రానికి సిఫారసు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాము. ఈ రోజు 89 కేసులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే నిజంగా వారికి అభినందన తెలుపుతున్నా. ఈ తామర పత్రాన్ని మరి గాంధీనగర్ లో ఉన్న మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి దీన్ని పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి మరి పట్టు వస్త్రాలు మీరు మునుపు ఏ పసుపు పచ్చ పార్టీకి వచ్చిండ్రో ఆ పసుపు బట్టల మరి ఈ తామర పత్రాన్ని మేము రోల్ చేసి మరి మీకు పోస్ట్ చేస్తున్నాము. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి కేసులో చిట్టా ఇది. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది దురదృష్టకరం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, కానీ ఒక చిన్న పెట్టి కేసు ఉంటే ఎస్ఐ జాబ్ వచ్చినోనికి జాబ్ ఇయ్యరు, ఒక చిన్న పెట్టి కేసు ఉంటే గ్రూప్ 1 వచ్చినోనికి ఉద్యోగం ఇయ్యరు. మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం? గాంధీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నా ఇదంతా సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అందరికీ హబ్బు ఈ పోస్ట్ ఆఫీసు ఉన్న ఏరియాలోనే. మాకు ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది. వీరి మీద ఉన్నటువంటి ఈ అన్నిటిని వారికి తెలియజేస్తూ ఇది పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పసుపు పట్టు పితాంబరంతో ఈ తామ్రపత్రాన్ని తయారు చేసి వారికి అందజేస్తూ ఈరోజు పోస్ట్ ఆఫీసులో మేము స్పీడ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఈ పట్టు పితాంబరంలో ఉన్నటువంటి ఈ తామ్రపత్రాన్ని అందరూ తీసుకొని అందరూ చదువుకొని ఇలాంటిది మరి ఎమ్మెల్యేలు కూడా అందరూ స్ఫూర్తి పొంది మరి వాళ్ళు వచ్చే ఎన్నికలలో మరి ఇలాంటి తామ్రపత్రాలు మెడలకు వేసుకొని తిరుగుతారా, మరి పక్కనే వేస్తారో వాళ్ళే ఆలోచించుకోవాలని మేమందరం కూడా జడ్సన్ అన్నకు నిరుద్యోగులుగా మద్దతు తెలుపుతున్నాం. వారు కూడా మాకు గతంలో 29 జీవో అప్పుడు మా గురించి వారు అమర్ నిరాహార దీక్ష కూడా చేసిర్రు. ఆ నిరాహార దీక్ష వలన ఈరోజు జీవో ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎల్లవేళలు. ఎందుకంటే ఎవరికైనా లాస్ట్కు ఉండేది ప్రాణం మీదనే ప్రీతి. ఆ ప్రాణాన్ని తాకట్టు పెట్టి తనువు పెట్టి మా గురించి కొట్లాడారు. కాబట్టి వారి యొక్క పోరాటంలో నిరుద్యోగుల పాత్ర, నిరుద్యోగుల సంఘీభావం ఎల్లవేళలో ఉంటది. అదే విధంగా తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. జడ్సన్ అన్న పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆయన ప్రజల మనిషి, ప్రజల గురించి కొట్లాడతాడు. ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు, ఏ రాజకీయం ఉండదు. ఆయన యొక్క సిద్ధాంతమే ప్రజల గురించి మంచి చేయడం. అలాంటి వారికి మద్దతుగా ఉండాలి. వాళ్ళ యొక్క ఛానల్ను కూడా బక్కా జడ్సన్ ఫ్యాక్ట్స్ ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోలను షేర్ చేయండి. ఏదో ఇన్కమ్ వస్తుందని కాదు, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ఛానల్ దృష్టికి రావాలి. దీన్ని ఆదరిస్తే తెలంగాణ సమాజానికి వారి వంతు వాళ్ళు కృషి చేస్తారని తెలంగాణ సమాజాన్ని వేడుకోవడం జరుగుతుంది.